వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనదీపవనన. ఈరోజు పిల్లలు ఎంతోగానో ఇష్టపడే క్యారెట్ కర్రీ చూపిపోతున్నాను మీకు. అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువనే ఉండాలండి. జీలకర్ర, పసుపు చిటికెడు, ఇంగువ, క్యారెట్ తురుము. చాలా సింపుల్ అండి. ఇందులో ఉల్లిగడ్డలు, అల్లం ఎల్లిగడ్డ ఇవన్నీ అవసరమే లేదు. పిల్లలు చాలా మంచిగా తింటారు. క్యారెట్ కర్రీ చాలా బాగుంటుంది. ఇలా మనం స్పూన్తో ఇలా అనాలండి. చాలా మంచిగా వేగిపోతుంది. వేడిగా ఉందండి, చెయ్యి కాలుతుంది. ఇలా మంచిగా మగ్గిన తర్వాత మనము కొంచెం ఉప్పు, తర్వాత కారం పొడి వేసుకోవాలండి. చూపిస్తాను మీకు. ఇది మంచిగా వేగుతుందండి. వాటర్ మొత్తం ఇంకిపోవాలి మనకి. తర్వాత మనం ఇందులోకి లైట్గా కారం పొడి అండి, తక్కువ వేయాలి కారం పొడి. ఇందులో పిల్లలు తినరు కారం ఎక్కువ ఉంటే. సాల్ట్, మా పిల్లలు కొంచెం సాల్ట్ తక్కువ తింటారు. తర్వాత ఇది కొత్తిమీర, కరివేపాకండి పైనుంచి ఇలా. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు చాలా బాగా తింటారు, ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. ఇది ధనియా పొడి. ఇందులో ఎలాంటి అల్లం ఎల్లిపాయ కానీ ఉల్లిగడ్డలు కానీ వేయలేదండి. క్యారెట్ అంటే క్యారెట్ కర్రీ లాగానే ఉండాలి. అల్లం ఎల్లిపాయ ఉల్లిగడ్డలు అవి వేస్తే కొంచెం టేస్ట్ మారిపోతుందండి. ఇప్పుడు మనం గిన్నెలో సర్వ్ చేసుకోవాలి. చూపిస్తాం మీకు. ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ ఫ్రై రెడీ అయిందండి. పిల్లలకు మనం చపాతీ చేసి ఇస్తాం కదండి స్కూల్కి, అందులో పెట్టి రోలింగ్ చేసి ఇవ్వచ్చు. చాలా మంచిగా టేస్టీగా తింటారు. ఇది ఫుడ్లో కూడా చాలా బాగుంటుందండి. పిల్లలు ఎంత ఇష్టపడి తింటారంటే మళ్ళీ ఇంకొకసారి పెట్టు మమ్మీ అని అడుగుతారు. నా రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.